హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మనం సమ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు భారత కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CGAగా 2025 సెప్టెంబర్ 1న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? TCA కళ్యాణి. ఈమె 29వ CGA అన్నమాట. క్వశ్చన్ నెంబర్ సెకండ్ వచ్చేసి మొబైల్ పరికరాల కోసం దేశంలోనే మొదటి టెంపర్డ్ గ్లాస్ తయారీ కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారని. జవాబు వచ్చేసి నోయిడా. USAలోని కాల్నింగ్ ఇన్కార్పొరేట్ భాగస్వామ్యంతో ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ ఈ సంస్థను ఇంజనీర్డ్ బై కార్లింగ్ అనే బ్రాండ్ పేరుతో దీన్నైతే ఏర్పాటు చేయడం జరిగింది. పోషకాహార వారాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారని. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు. ఇట్ రైట్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అనే థీమ్తో ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT 65వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించారు? సెప్టెంబర్ 1, 2025. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA బ్లాక్తో భారత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA ఏ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది? అక్టోబర్ 1 నుంచి 2025. ఈ EFTA బ్లాక్లోని సభ్య దేశాలు ఐస్లాండ్, లిచెన్స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి వ్యవసాయం అనుబంధ రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఇటీవల భారత్తో ఏ ఆసియా దేశం ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? భూటాన్. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి 18వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని 2025 ఆగస్టు 29న ఎక్కడ నిర్వహించారు? టోక్యో నగరంలో. ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ఇషిబా సిగేరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రక్షణ, ఆర్థిక భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై ఈ సమావేశంలో అయితే కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి దేశీయ డిమాండ్ ఒత్తిళ్ల మధ్య వస్త్ర పరిశ్రమ దిగుమతిదారులకు మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతి సుంకం మినహాయింపును ఎప్పటి వరకు పొడిగించింది అంటే డిసెంబర్ 31 వరకు. 2025 డిసెంబర్ 31 వరకు. వచ్చేసి పత్తి రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లతో కాటన్ రెవల్యూషన్ మిషన్ను ప్రారంభించింది? 600 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి బిడ్జ్ ఫోరస్ కెనడెన్సిస్ అనే కొత్త శిలీంధ్ర జాతి ఇటీవల ఏ రాష్ట్రంలో కనుక్కున్నారు? అరుణాచల్ ప్రదేశ్. అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? నిర్మల్ కుమార్ మందా. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆఫ్రికా దేశాల మధ్య వాణిజ్యం ఎంత మొత్తాన్ని వార్తల్లో నిలిచింది? 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆఫ్రికా దేశాల మధ్య వాణిజ్యం ఎంత మొత్తాన్ని వార్తల్లో నిలిచిందంటే $100 బిలియన్. ఇది 2019-20లో $56 బిలియన్లుగా ఉండేది. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ APJ అబ్దుల్ కలాం పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? వి నారాయణన్. క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి దేశ అత్యున్నతమైన వైజ్ఞానిక పురస్కారం విజ్ఞాన రత్న 2025 ఇటీవల ఎవరికి లభించింది? జయంత్ విష్ణు నర్లికర్. క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి భారత సైన్యంలో ఇటీవల లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ బిరుదును ఎవరు పొందారు? నీరజ్ చోప్రా. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి ఇటీవల గనుల మంత్రిత్వ శాఖ
విడుదల చేసిన రాష్ట్ర మైనింగ్ సన్నద్ధత సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? మధ్యప్రదేశ్. 50 సంవత్సరాల నాటి కఫాలా వ్యవస్థను ఏ దేశం రద్దు చేసింది? సౌదీ అరేబియా. ఏ రాష్ట్రం ఇటీవల కృష్ణ జింకల పునఃప్రవేశ ప్రణాళిక విజయవంతంగా అమలు చేసింది? ఛత్తీస్గఢ్ రాష్ట్రం. Su-57 జెట్ విమానాలను భారత్లో తయారు చేయడానికి ఏ దేశం చొరవ తీసుకుంటుంది? రష్యా అన్నమాట. హర్ష్ సంఘవి ఇటీవల ఏ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు? గుజరాత్. క్వశ్చన్ నెంబర్ 21. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశ పర్యటన సందర్భంగా ఆ దేశ సంస్కృతిలో చాలా విలువైన దారుమ బొమ్మను అందుకున్నారు? జపాన్ దేశం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి గ్రామీణ భారతదేశంలో బాలికల విద్యలో మార్పుకు కృషి చేసినందుకు ప్రతిష్టాత్మక రామన్ మొగసేసి అవార్డును 2025కు గెలుచుకున్న భారతీయ ఎన్జిఓ సంస్థ ఏది? ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ ఇది ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకు లభించింది. ఈ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ సంస్థగా ఇది ఘనత సాధించింది. 2025కు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మల్దీవులకు చెందినటువంటి షహీనా ఆలీ, ఫిలిప్పీన్స్కు చెందిన ఫ్లావియన్ అంటోనియో విల్లస్ను కూడా గెలుచుకున్నారు. అంతర్జాతీయ బలవంతపు అదృశ్య బాధితుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆగస్టు 30న. భారత విపత్తు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ SEEI 2024 ప్రకారం ఇంధన సామర్థ్యంలో దేశంలో తొలి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అస్సాం. క్వశ్చన్ నెంబర్ 24. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశ పర్యటన సందర్భంగా ఆ దేశంలో కీలకమైన ఖనిజాల సహకారంపై భారత్ ఒప్పందం కుదుర్చుకుంది? జపాన్. 2025. క్వశ్చన్ నెంబర్ 25. ప్రఖ్యాత చిత్రకారుడు రామచంద్రన్ పేరిట ఏ రాష్ట్ర ప్రభుత్వం మ్యూజియాన్ని ప్రారంభించింది? కేరళ రాష్ట్రం. క్వశ్చన్ నెంబర్ 26. ఇరానీ కప్ 2025-26 విజేతగా ఏ జట్టు నిలిచింది? విదర్భ. క్వశ్చన్ నెంబర్ 27. హురూన్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ప్రవాస భారతీయ NRI బిలియనీర్లలో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు? గోపీచంద్ హిందూజా. క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 మస్కట్ ఏమిటి? హిమాలయన్ కింగ్ఫిషర్స్. ఇటీవల క్వశ్చన్ నెంబర్ 29. ఇటీవల మరణించిన లా గణేష్ ఏ రాష్ట్ర గవర్నర్? నాగాలాండ్. ఇటీవల వార్తల్లో నిలిచిన రక్షం చిట్కుల్ వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇటీవల ఇక్కడ అంతర్జాతీయ పక్షి వీక్షణ కార్యక్రమాన్ని జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.